మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అయితే ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఐపీఎల్ గురించి అయితే సీజన్ల వారీగా అయితే కామెంట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనం గత సీజన్లో చూసుకున్నప్పుడు 2024 ఐపీఎల్ సందర్భంగా అయితే ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ అయితే అంబటి రాయుడు పదే కామెంట్ అయితే చేశారు. తాజాగా అంటే 2025 ఐపీఎల్ సంబంధించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. అలాగే లైవ్ డిబేట్లో పాల్గొన్నప్పుడు కూడా మాజీ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగుతున్నాం. మనం చూసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆటగాడు సంజయ్ బంగార్తో అయితే అంబటి రాయుడు వాగ్వాదానికి దిగాడు. సంజయ్ బంగార్ ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుతూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ సహకారం అవసరం అని చెప్పేసి కూడా సంజయ్ బంగార్ ప్రస్తావించగా దీన్ని వ్యతిరేకిస్తూ హార్దిక్ పాండ్యాకి ఎవరు అవసరం లేదు, ఒకడే ముందుకెళ్తారని చెప్పేసి కూడా మాట్లాడారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అయితే కామెంటేటర్ నవజోత్ సింగ్ను టార్గెట్ చేసి కూడా వ్యాఖ్యలు చేశారు. సిద్ధు నువ్వు టీమ్స్ను ఎప్పటికప్పుడు మార్చే ఊసరవెల్లి అంటూ కూడా అంబటి రాయుడు కామెంట్ చేయగా దీని ప్రతిగా నవజోత్ సింగ్ కూడా మాట్లాడారు. ప్రపంచంలో రంగులు మార్చే ఊసరవెల్లి ప్రతిరూపం ఎవరంటే నువ్వే అంటూ నవ్వుకుంటూ కూడా అంబటి రాయుడుపై సెటైర్ చేశారు. సో ఈ విధంగా అయితే అంబటి రాయుడు ఎప్పటికప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. అలాగే ఆర్సీబీని కూడా క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నాడు. మనం చూసుకోవచ్చు. ఆర్సీబీ అసలు కప్పు గెలవదు, టైటిల్ గెలవదు అని చెప్పేసి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ట్వీట్ కూడా చేశాడు అంబటి రాయుడు. ఆ ట్వీట్ ఏంటో మనం చూసుకున్నట్లయితే ఐ వాజ్ తలాస్ ఫ్యాన్, ఐ యామ్ తలాస్ ఫ్యాన్, ఐ విల్ ఆల్వేస్ బీ ఏ తలా ఫ్యాన్, నో మ్యాటర్ వాట్ ఎవ్రీవన్ థింక్ ఆర్ డస్, it will not make 1% difference, so please stop spending money on paid PR and donate that to charity. Lot of unprivileged people can benefit. అంటే నేను తలా ఫ్యాన్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ను, నా మీద అనవసరంగా ఖర్చు పెట్టుకొని ప్రచారం అనవసరం అంటే అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును పేదవారికి ఇస్తే, ఏదైనా చారిటీలకు ఇస్తే వాళ్ళు వాళ్ళు మంచిగా అవుతారని చెప్పేసి కూడా అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. సో ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాయుడు వ్యవహారశైలి అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. అంబటి రాయుడు ట్వీట్లపై అయితే కింద కామెంట్లు అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి. ఏంటంటే నీకు క్రికెట్ ఆడడం చేత కాదు కానీ ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నీ నుంచి అవుతుందని చెప్పేసి కూడా క్రిటిసైజింగ్ అయితే నెటిజన్స్ స్పందిస్తున్నారు.